హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాము, అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూలో డైలీ చార్ట్ కనుక చూసుకుంటే ఎక్కడైతే గత 1 వీక్ నుంచి దాదాపు సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ ఇవాళ కూడా అక్కడనే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. నిన్న కూడా స్ట్రాంగ్ బయింగ్ అనేది వచ్చిందనమాట, సపోర్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో అక్కడనే మళ్ళీ మార్కెట్ కూడా క్లోజ్ అవడం జరిగింది. నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. మళ్ళీ 5 మినిట్స్ చార్ట్లో ఒకసారి చూసుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా సైడ్ వేస్ ఉండి దాని తర్వాత మళ్ళీ ఒక డౌన్ ఫాల్ అనేది చూసింది, కానీ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చి అక్కడనే క్లోజ్ అవడం జరిగింది. అంటే పెద్దగా మొమెంటం ఏమీ రాలేదు, సైడ్ వేసే ఎక్కువగా ఉండింది, కన్సల్టేషన్ మాత్రం జరిగింది. సో కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి మంచిదే అనుకోవచ్చు. ఏదైనా ఒక పెద్ద మూవ్ రావడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం చూసినట్లయితే ప్రస్తుతానికి బులిష్ ఫేజ్లోనే ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే ఒక మేజర్ ఫాల్ అయితే వస్తుంది అప్పుడు మనము ట్రెండ్ మారింది అని అనుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మనం బులిష్ ఒక ట్రెండ్లోనే ఉన్నామని ఇక్కడ అనుకోవచ్చు. రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి కన్సల్టేషన్ జరగకుండా ఒకవేళ మనకు మంచి బ్రేక్అవుట్ కనుక ఇస్తే ఆ టైంలో మనము ఒక మంచి బయింగ్ మొమెంటం కోసము ఈ ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మరి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే బయింగ్ ఇంట్రెస్ట్ మిస్ చేశారో వాళ్ళందరూ కూడా బయింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత బయింగ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒక చిన్న టార్గెట్తో మనం ఒక మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయవచ్చు. గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది మార్కెట్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ జరిగిన తర్వాత బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ట్రేడ్ ఒక క్లారిటీ అనేది వస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే మార్కెట్లో ఎటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ మాత్రం లేదు. బుల్లిష్ సైడ్ ఉంది అని మనకు తెలుసు, కానీ ఒక క్లియర్ ఇండికేషన్ మాత్రం రావాలి అంటే ఒక మంచి బ్రేక్అవుట్ మనకు రావాలి. రేపు కూడా కన్సల్టేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అనేది మనం ప్రైస్ యాక్షన్ని బట్టి, స్ట్రాటజీస్ని బట్టి అండ్ ఆ టైంలో ఉన్న బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ని బట్టి, ట్రెండ్ లైన్స్ని బట్టి మన ట్రేడ్ని లేదా మన ఇన్వెస్ట్మెంట్స్ని మనం అక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.